దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా! మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. లేవియా ఖండము 11వ అధ్యాయము 45వ వచనం. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి. చూడండి, దేవాది దేవుడు పలుకుతున్న మాట నీతో నాతో చెప్తా ఉన్నాడు ఈ రోజున. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. మీలో ఎటువంటి పాపము, ద్వేషము, అసూయ ఏమి ఉండకూడదు. విగ్రహారాధన ఇలాంటి ఏమి ఉండకుండా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో అని చెప్తున్నాడు. చూడండి, ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి వారు అన్ని దేవతల్ని పూజించారు, విగ్రహారాధన ఎక్కువగా చేశారు. పైకి మాత్రం భక్తులమని చెప్పుకుంటూ మామూలుగా ఆరాధించేవారు. పైకి మాత్రం కనపడేటట్లుగా మందిరాలకు వెళ్ళేది, ప్రార్థన చేసుకునేది, ఆరాధించేది. కానీ లోపల మాత్రము అన్య దేవతలు, విగ్రహారాధన, అన్య దేవుళ్ళను పూజించేవారు. అది మాత్రము దేవునికి అసహ్యం అనిపించింది అనమాట. చూడండి, దేవుడు హృదయాన్ని చూస్తాడు, పై రూపాన్ని చూడడు అనమాట. వారు ఏంటంటే పైకి భక్తులంగా కనపడాలని చెప్పేసి వారు ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు. మేము మేము పరిశుద్ధులము, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మేము మందిరానికి వెళ్తున్నాము, దేవుని వాక్యం చదువుతున్నాము, పాటలు పాడి ఆయన మయంపరుస్తున్నాము, అదంతవరకే. కానీ తన హృదయం అనే మరి దానిలో ఏమేమి ఉన్నాయి? అన్ని దేవతలు, అన్యులను పూజించారు, అన్ని దేవతలను పూజించారు, విగ్రహారాధన చేశారు, విగ్రహాలకు బలి అర్పించారు. అది దేవునికి చాలా కోపం తెప్పించింది అనమాట. చూడండి, మరి అహరోను కుమారులు కూడా వాళ్ళు తండ్రి ఏమో భక్తిలో సేవలో ఉంటే పిల్లలేమో మరి చెడు ఉద్దేశాలు, చెడ్డ తలంపులు, అపవిత్రమైన మనుషులు అనమాట. ఆ పిల్లలు బయట అపవిత్రమైన వాటిని అన్నింటినీ చేసి మరి దేవుని దగ్గరికి వచ్చి నేను ధూపం వేస్తానని పట్టుకున్నప్పుడు మరి సర్వశక్తివంతుడైన దేవుడు మరి అడ్డిలాగా వచ్చి అని దహించి వేసిన అని ఉంటుంది. చూడండి, దేవుడు ఏం చెప్తుండో తన పిల్లలు అని మాట్లాడుతుండు. నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, నేను పరిశుద్ధుడు గనక, నేను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలు గనక నా పిల్లలు కూడా నాలాగా పరిశుద్ధత కలిగి జీవించాలి అనే ఒక ఆశ తనలో ఉన్నది. ఎటు తిరిగి తన పిల్లల్ని సక్రమంగా నడిపించాలి, మరి సరైన మార్గంలో నడిపించాలి, భక్తి మార్గంలో నడిపించాలి అని పరిశుద్ధులుగా ఉండటానికే తను ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? అవన్నీ ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాం. చూడండి, ఈ రోజులలో కూడా మరి అన్ని దేవతలు విగ్రహాలకి ఆ రోజులలో బలి ఇచ్చారు, మరి విగ్రహారాధన చేశారు ఇశ్రాయేల్ ప్రజలు. మరి ఈ రోజులలో చూసినట్టయితే భక్తులు పైకి చూడటానికి మంచిగా వైట్ డ్రెస్ వేసుకుంటారు, చేతిలో బైబిల్ ఉంటుంది, మరి మందిరాలకు వెళ్తారు, ఆదివారం ప్రార్థనలకు వెళ్ళి పాటలు పాడతారు, వాక్యం అందిస్తారు, అంతవరకే. ఆ కాసేపు మళ్ళీ బయటకు వస్తే యథావిధి వాళ్ళు చేసే పాపాలు, వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే వంకర మార్గాలు, వాళ్ళు నడిచే మరి ప్రతి చెడు ప్రవర్తన. చూడండి, పైకి చూడటానికే నేను భక్తి పరురాలని, నేను భక్తి పరుణ్ణి, నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటారనమాట. కానీ దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళ హృదయాలను ఎవరు చూసిండు? ఇశ్రాయేల్ ప్రజల హృదయాలని దేవాది దేవుడు చూసి అసహించుకున్నాడు అనమాట. నీ పై రూపం చూస్తే బాగానే ఉంది, కానీ లోపల ఇంత పెట్టుకున్నావు, చెడంతా పెట్టుకొని మరి లోకాశలు అన్య దేవతల్ని ఆరాధిస్తున్నారని చెప్పేసి వారిని అసహించుకున్నట్టుకుంది వాక్యం. మరి తన పిల్లలైన మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? దేవునిలోకి వచ్చాక మనం అంతకుముందు మరి ఏం చేసామో ఏమో కానీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడిన బిడ్డలం కనుక మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన ప్రవర్తన, మన చూపులు, మన ఆలోచనలు, మన నడవడి అంతా కూడా మరి సక్రమంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవించాలి. ఈ లోకంలో సమాజం ముందు కానీ, సంఘం ముందు కానీ, ప్రజల ముందు కానీ, బంధువుల ముందు కానీ మనం ఒక క్రైస్తవ బిడ్డలకి ఎలా ఉండాలంటే పరిశుద్ధత, తగ్గింపు. మన మాట తీరు కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మన మాట కూడా మరి చక్కగా ప్రేమగా మాట్లాడగలగాలి, దయగలిగిన మాటలు రావాలి మన నోటి నుంచి. చూడండి, ఇక్కడ కూడా పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు అనమాట. పేతురు భక్తుడు కూడా ఏం చెప్తున్నాడు? ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పిలుచుకున్నాడని చెప్తుండు. అంటే సమస్త ప్రవర్తన యందు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పేతురు గారు కూడా హెచ్చరిస్తూ ఉండి ఇక్కడ. ఈ రోజున మరి నీ పరిశుద్ధత ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? పైకి చూడటానికి భక్తి చేస్తూ నటిస్తూ ఉన్నావా? లేకపోతే దేవుని యథార్థంగా
భయభక్తులతో మరి ఆత్మపూరులై మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి నీ ఆరాధన ఎలా ఉండాలంటే చూడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆరాధించారు. కానీ అట్టి ఆరాధన దేవుని నామానికి మహిమ తీసుకొచ్చిందా? దేవుని సన్నిధికి వెళ్ళిందా? వెళ్ళలే. ఎందుకు? వాళ్ళ హృదయం అంతా చెడిపోయినది. ఆ హృదయం అంతా పాపము, ద్వేషము, అసూయ, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏంటి? ఈ రోజులలో చూసినట్టయితే కనుక దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే విగ్రహారాధన. కొంతమంది వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తాం, కొంతమంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది మరి గొప్పలు, మెప్పులు, అధికారం కొరకు మరి దాని కొరకు ప్రేమిస్తూ ఉంటారు. చూడండి ఏది ఏమైనా మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలంగా ఆయన పిల్లలు, తన పిల్లలు, నా పిల్లలని సంబోధిస్తున్నాడు ఇక్కడ. నా పిల్లలు, నేను పరిశుద్ధుడిని. ఆయనలో ఏమన్నా అపరిశుద్ధత ఉందా? యేసుక్రీస్తులో ఆయనలో ఎటువంటి నేరం లేదు, ఆయనలో ఎటువంటి పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడిగా కనపడతా ఉన్నాడు గనక మనము కూడా అలా ఉండాలని దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ నిత్య జీవానికి మిమ్మల్ని వారసులు చేయాలంటే మరి ఆ రక్షణ ఆనందము నీకు కావాలంటే నువ్వెలా ఉండాలి? రక్షణ పోగొట్టుకోకూడదు, పరిశుద్ధత పోగొట్టుకోకూడదు, సాక్ష్యం కాపాడుకోవాలి. అలాగా పేతురు భక్తుడు కూడా చెప్తున్నాడు. చూడండి ఇక్కడ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా పేతురు భక్తుడు. ఆయన పరిశుద్ధుడు, నిన్ను నన్ను పిలుచుకున్నవాడు పరిశుద్ధుడు గనక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, మనమందరం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అదే పరిశుద్ధత కలిగి మరి దేవునికి ఒక మందిరములుగా మన హృదయాలను అప్పగించాలి. ఒక మందిరం అయిపోవాలి మన హృదయమే. మన హృదయమే ఆయనకు ఒక ఆలయంగా అయిపోవాలి. నీ ఆరాధన, నీ చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తుతి అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఎప్పుడు ఇష్టమైతే, ఎప్పుడు ఆయన నామం మహిమపరచబడుతుందంటే నువ్వు నీ హృదయంలో ఎటువంటి దోషం, ఎటువంటి ద్వేషం, ఎటువంటి అసూయ, ఎటువంటి పాపం లేకుండా మరి పరిశుద్ధత కలిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావు, ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావు, ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావు, ఎప్పుడైతే పాటలు పాడి దేవుని మహిమపరుస్తావు, అప్పుడు అట్టి ఆరాధన ఆయన స్వీకరిస్తానని చెప్తున్నాడు. ఈ రోజున మరి నీ ఆరాధన ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? మరి పరిశుద్ధత కలిగి ఉంటేనే గాన దేవాది దేవుడు, ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో నివాసం చేసేది. చూడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే దేవుని ఆరాధించాలి, అదే దేవుని చూడటం. ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, అదే దేవుని చూడటం. మనలో దేవుడు నివాసం ఉండాలంటే, ఆయన ఆత్మస్వరూపుడు గనక మనల్ని నడిపించాలంటే మరి ఖచ్చితంగా మనం పరిశుద్ధులై జీవించాలి ఈ లోకంలో. మరి ఈ రోజున నువ్వేమంటావు? పరిశుద్ధత కలిగి జీవిస్తే ఖచ్చితంగా మరి ఎన్నో కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆశీర్వాదాలు, మేలులు పొందుకుంటావు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు. చూడండి మరి అహరోను పిల్లలు ఎలా దారి తప్పిపోయారు. మరి మన పిల్లల్ని కూడా మనం ఎలా చూసుకోవాలి? వారు మరి ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎటువంటి స్నేహితుల్ని కలుస్తున్నారు, ఎటు తిరుగుతున్నారు, ఎటు వెళుతున్నారు, మరి తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటారు ఇంట్లో, కానీ బయటికి వెళ్ళాక ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు కనుక పిల్లల విషయంలో కూడా మనం దేవుని చేతులకు అప్పగించాలి. పిల్లల పట్ల కూడా మనం భారముతో, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అవసరమైతే. పిల్లలు పెద్దవారైనప్పుడు చెడిపోరు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు మాటలు మీకును, మీ కుటుంబములకును దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ఆమేన్.